సివిల్ సప్లైస్లో అవినీతి, అక్రమాలు, ఇంకా రకరకాల ఆరోపణలు మీ పైన పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేసింది ఎందుకో మరి తెలుగుదేశం పార్టీ. నాకు తెలిసి క్యాబినెట్లో ఎక్కువ టార్గెట్ అవుతున్న మంత్రులు మీరు ఉన్నారు. ఇప్పుడు మీ పైన టార్గెట్ చేస్తూ నన్ను తెలుగుదేశం వాళ్ళ కన్నా ఈనాడే ఎక్కువ రాస్తా ఉండేది అది ఇదని. నేను లెక్కలతో సహా నేను వచ్చిన తర్వాత తెలుగుదేశంలో ఏమిచ్చారు, మేమేమిచ్చాం. తెలుగుదేశం టైంలో రేషను బియ్యం ఇచ్చేవారు, అది ముక్కుపోయిన బియ్యం, ముక్కుపోయిన కంపు కొట్టే బియ్యాన్ని ఇచ్చేవారు. పంచదార అరాకొర ఇస్తారు, ఇచ్చేవారు కాదు. కందిపప్పు ఒక 2.5 సంవత్సరాలు అయితే ఓన్లీ ట్రైబల్ ఏరియాలో ఇచ్చారు, అసలు ఎవరికి కూడా కందిపప్పు ఇవ్వలే. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కందిపప్పు రాష్ట్రం అంతా ఇచ్చాం, షుగర్ రాష్ట్రం అంతా ఇచ్చాం. సార్టెక్స్ బియ్యం, సన్న బియ్యం, మంచి బియ్యం, సన్న బియ్యం ఇప్పుడు ఫోర్టిఫైడ్ ఇస్తున్నాం. ఏదైతే విటమిన్ లోపాలు ఉన్నాయో అన్ని కవర్ అయ్యేలాగా ఆ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కూడా ఇప్పుడు ఇస్తున్నాం. 2 months నుంచి అది కూడా స్టార్ట్ చేసాం. ఇట్లాగా అదే కాకుండా గోధుమ పిండి ఏదైతే ఆట చపాతీలకి మొత్తం రాష్ట్రం అంతా కూడా కేజీ ప్యాకెట్లు ఇస్తున్నాం. మళ్ళీ తొందరలో రాగులు ఆల్రెడీ రాగులు, జొన్నలు రాయలసీమ ఇస్తున్నాం. రాగి పిండిని కూడా రాష్ట్రం అంతా ఇంట్రొడ్యూస్ చేసేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని రకాలు మేము ఇస్తే ఏమి మన చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా రాసుకుని ఇప్పుడు మా మీద బురజమ్మే కార్యక్రమం చేస్తే ఇవన్నిటిని లెక్కలతోటి మేము తుప్పు కొడితే వాళ్ళకి అన్ని తెలిసినవి. ఇప్పుడు ఎవరో కూడా మాట్లాడతలేదు. ఇదే రామోజీ గారు ఇష్టం వచ్చినట్టు రాస్తే అడిగాను నేను అతన్ని, నువ్వేం చేసావా ఆ టైంలో, ఏమైనా సంకనాకేవా చంద్రబాబు నాయుడుది, ఏమి ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ఇవాళ మేము ఇన్ని వెరైటీస్ పక్కాగా ప్రతిదీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నాం అని అంటే మళ్ళీ మాట్లేదు. చేత మేము మీరు ఎందుకు టార్గెట్ అయ్యారనుకుంటున్నారు మిమ్మల్ని? ఏంది అంటే మరి నేను గట్టిగా మాట్లాడుతున్నాను, రాష్ట్రం అంతా తిరుగుతున్నాను, నేను ఉన్నట్టు చెప్తాను, నేను ఎవరికి భయపడను దేవుడికి తప్పించి. అందుకే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, బురద జమ్ముతూ ఉంటారు. చెప్పాను కదా బురద జమ్ముతారని. రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంలో కూడా ఆలస్యం అవుతుందని విమర్శ, అటువంటి వార్తలు చాలా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే రాష్ట్రంలో రైతులకి వ్యవసాయం దండగన్నది ఆయనే. వ్యవసాయాన్ని పట్టించుకోకుండా అసలు ఈ డబ్బుల విషయంలో కూడా 2-3 నెలలకి ఇచ్చి మధ్యలో దళారీ వ్యవస్థను పెంచేవాడు ఈయన. దళారీ వ్యవస్థ అంటే మధ్యలో దళారీ ఉంటాడు, అతను ధాన్యం మిల్లు దగ్గర పట్టుకెళ్తాడు. నీ ధాన్యం ఆడ ఎంత రేట్ నిర్ణయిస్తే అంతే అతనికి వచ్చేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దళారీ వ్యవస్థను టోటల్గా తీసి గ్రామాల్లో ఆర్బీకే సెంటర్లు పెట్టి ఆర్బీకే సెంటర్ నుంచి వెళ్ళిన ధాన్యాన్ని రైతుకి సంబంధం లేకుండా మిల్లుకి వెళ్ళిపోతుంది. మిల్లుకి ఇంకా రైతుకి సంబంధం ఉండదు, డైరెక్ట్ ఈయన అకౌంట్లో డబ్బులు పడేలాగా ఇవాళ మేము ఏర్పాటు చేస్తే ఇవాళ గిట్టుబాటు ధర రైతుకి జరుగుతూ ఉంది. ప్లస్ 21 రోజుల్లో మేము పేమెంట్ ఇవ్వాల్సింది 3-4 daysలోనే మేము పేమెంట్ ఇచ్చేస్తాం. పక్కా మీరు చూసుకోండి, చెక్ చేయండి, షూర్ 100% చెక్ చేయండి. 3 రోజులు 2 రోజులు ఒక్కో రోజు అయితే ఆ రోజుకి ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నాయి డబ్బులు. రికార్డ్ చేసి పెడుతున్నారు 200% మీరు రికార్డ్ చేసుకోండి. మేము డబ్బు నా దగ్గర ఇప్పుడు కూడా ఎంత ధాన్యం వచ్చినా సరే డబ్బు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంత పక్కాగా బాగుండాలి. సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ట్రోల్స్ అవుతూ ఉంటాయి. సరే, మీరు చాలా చోట్ల చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు, కానీ కొన్నిసార్లు తంగ్ ఆఫ్ స్లిప్పో లేకపోతే ఎడిట్సో తెలియదు. మీరు రైతులు ఏదో ఎర్రిపప్ప అని తిట్టారు అనేది ఒక ట్రోలు. దానిపైన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీ ఊరికి వచ్చి మాట్లాడారు, మీ పైన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎర్రిపప్ప అంటున్నారు అందరూ, చాలా మంది. మీరు చూసారో లేదో, అతను ఆయన ఎర్రిపప్ప మాటలో ఒక రోజు మాట మాట్లాడి ఒక రోజు మాట మాట్లాడి ఆయన ఎర్రిపప్ప అన్న ఎన్నో ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు నా సైకిల్ పోవాలి, తెలుగుదేశం ఓటేస్తే అతనే ఊరు తీసుకున్నట్టు అతనే ఎర్రిపప్పలాగా మాట్లాడిన మాటలో